హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు దేవుని కృప గురించి చూసుకుందాం. ఫ్రెండ్స్, దేవుని కృప కోసము మనం ఎట్లా ఎదురు చూడాలి, దేవుని కృప వలన మనం పొందుకోపోయే మేలు రక్షణ ఏంటని, దానికి దేవుని కృప కొరకు మనం ఎట్లా ఎదురు చూడాలనేది కీర్తనలు 123 అధ్యాయము 2వ వచనములో, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఫ్రెండ్స్, దాసీలు తమ యజమానురాలి చేతి తట్టును ఏమైనా వాళ్ళకి ఇస్తారేమోననే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఏ మేలు వాళ్ళకి చేస్తారా అని. అట్లాగే మన కళ్ళు కూడా మన సర్వసృష్టికర్త అయిన దేవుని వైపు మనము అంతే ఆశతో ఎదురు చూడాలి. ఫ్రెండ్స్, ఎందుకంటే ఆశగల ప్రాణంను తృప్తిపరచేవాడు దేవుడు. మనము ఆశతో ఎదురు చూసినట్లయితే మనకి ఏ మేలును కొదువై ఉండవు. ఫ్రెండ్స్, కొదువై ఉండవు. అట్లాగే దేవుని కృప పొందుకొని తమ జీవితాన్ని రక్షించుకున్న వాళ్ళు ఎవరో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్గా నోవాహు గారు. ఫ్రెండ్స్, నోవాహు దేవుడు ఈ భూమిని సృష్టించి, భూమి మీద మనుషులను సృష్టించి, కానీ వారు తమ చెడు నడత ద్వారా దేవుని దృష్టికి పాపం చేసిన వారు అయ్యారు. ఫ్రెండ్స్, ఈ లోకమంతా పాపంతో నిండుకొని ఉండగా దేవుడు చూచి బాధపడి ఈ లోకాన్ని మొత్తాన్ని నేను సర్వనాశనం చేస్తానని చెప్పేసేసి నోవాహుతో చెప్పి ఒక ఓడ తయారు చేసుకోమని చెప్తారు. ఫ్రెండ్స్, నేను జలప్రళయమును పంపించి ఈ భూమి మొత్తాన్ని నాశనం చేస్తానని చెప్పినప్పుడు నోవాహు గారు దేవుడు చెప్పిన మాట ప్రకారం విశ్వాసముతో ఓడను చేస్తారు. ఫ్రెండ్స్, చేసి వారి కుటుంబం ఒక్కదానే దేవుడు రక్షిస్తాడు. ఫ్రెండ్స్, దేవుడికి ఈ భూమి మొత్తం మీద నోవాహు గారే నీతిగా కనిపించారు. ఫ్రెండ్స్, సో నోవాహు గారు దేవుని కృప పొందుకొని ఆయన కుటుంబాన్ని ఆయన రక్షించుకోగలిగారు. ఫ్రెండ్స్, నోవాహు దేవుని కృపను పొందుకున్నట్లు బైబిల్లో మనం ఇక్కడ చూస్తాం. ఫ్రెండ్స్, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనములో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుని కృప వలనే ఆయన తన కుటుంబాన్ని తను రక్షించుకోగలిగారు. ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్స్, నినివే పట్టణపు ప్రజలు కూడా దేవుడు కృప పొంది దేవుడు వాళ్ళకి కీడు చేస్తానని చెప్పినా కానీ వారి నడత ద్వారా వారు ఉపవాసం ఉండి దేవుని కృప పొందుకొని రక్షింపబడ్డారు. ఫ్రెండ్స్, ఇంకొకరు ఎస్తేరు. ఫ్రెండ్స్, ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి దేవుని కృప పొంది తన జనాంగాన్ని మొత్తాన్ని కాపాడుకోగలిగింది. ఫ్రెండ్స్, మనమందరం ఫ్రెండ్స్ ఈ చిన్న మెసేజ్ను విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్